పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న కల్కి 2898 సినిమాలో అమితాబ్ పాత్రను నిన్న రివీల్ చేసిన సంగతి తెలిసిందే. మరి అశ్వత్థామ పాత్రలో బిగ్ బి కనిపించబోతున్నారు. మరి పురాణాల ప్రకారం ఈ అశ్వత్థామ ఎవరు, ఆయన శాపం ఏంటి, పూర్తి వివరాలు ఒకసారి చూద్దాం రండి. రామాయణ మహాభారతాలు కేవలం ఇతిహాసాలు కాదు, మన చారిత్రక గ్రంథాలు అన్నది హిందువులు బలంగా నమ్మే మాట. రామాయణ యుద్ధం, కురుక్షేత్ర మహాసంగ్రామం నిజంగా జరిగాయంటూ, ఇదిగో ఆధారాలంటూ ఎంతో మంది చరిత్రకారులు బయటపెట్టిన సందర్భాలు ఉన్నాయి. అయితే ఇవి కేవలం ఇతిహాసాలు మాత్రమే అంటూ కొట్టిపారేస్తే నాస్తికులు ఎంతో మంది ఉన్నారు. కానీ ఇది నిజమా అబద్ధమా అనే వాదనను పక్కన పెడితే మంచిని పంచే, ధర్మాన్ని పెంచే ప్రతి గ్రంథము ఆచరణీయమే అనేది ముమ్మాటికి నిజం. అయితే ఈనాటి ఇన్స్టాగ్రామ్ యుగంలో ఎంతమంది పిల్లలకు రామాయణ మహాభారతం గురించి తెలుసు, అసలు ఎంతమంది తల్లిదండ్రులు వారికి నిరూపించే ప్రయత్నం చేస్తున్నారు అనేది పెద్ద క్వశ్చన్ మార్క్. కానీ మనం చేయని ఈ మంచి పనిని ఇటీవల కాలంలో సినిమాలు చేస్తున్నాయి. మొన్న వచ్చిన హ్యాన్మ్యాన్ సినిమా దీనికి చక్కటి ఉదాహరణ. సూపర్ మ్యాన్, స్పైడర్ మ్యాన్, బ్యాట్ మ్యాన్, ఆ మ్యాన్, ఈ మ్యాన్ అంటూ ఫారెన్ హీరోల వెంట పరిగెత్తే మన పిల్లలతో జై హ్యాన్మ్యాన్ అనిపించాడు. ఈ చిత్రం మోడర్న్ ఆలోచనలకి పురాణాలను లింక్ చేస్తూ సరికొత్తగా ఈ సినిమాని తీర్చిదిద్దాడు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. ఇప్పుడు అదే పని మరో యంగ్ డైరెక్టర్ నాగేశ్వరన్ కూడా చేస్తున్నారు. మహాభారతంలోని పాత్రలను నేటి కలియుగానికి లింక్ చేస్తూ కల్కి 2898 అనే సరికొత్త ప్రపంచాన్ని సృష్టిస్తున్నారు. తాజాగా ఈ చిత్రంలోని అశ్వత్థామ పాత్రను పరిచయం చేస్తూ ఓ గ్లింప్స్ వీడియోని కూడా రిలీజ్ చేశారు. ఈ పాత్రలో అమితాబ్ బచ్చన్ అద్భుతంగా కనిపించారు. మరి అసలు ఈ అశ్వత్థామ ఎవరు, ఈ గ్లింప్స్ తో డైరెక్టర్ ఏం హింట్స్ ఇచ్చారు అనే వివరాలు చూద్దాం. ద్వాపర యుగం నుంచి దశావతారం కోసం ఎదురు చూస్తున్నాను, ద్రోణాచార్య తనయుని, నా పేరు అశ్వత్థామ అంటూ ఈ గ్లింప్స్ లో అమితాబ్ చెప్పుకొచ్చారు. ఈ వీడియోలో శివలింగానికి నమస్కరిస్తూ బిగ్ బి కనిపించారు. ఇంతలో ఓ కుర్రాడు మీరు ఎవరు, ఈ గాయాలు ఎలా అయ్యాయి అంటూ అడుగుతూ ఉండగా ఆ శివలింగం మీద పడే నీటి చుక్కలు సడన్ గా ఆగిపోతాయి. అంతే, వెంటనే పైకి లేచి నా సమయం ఆసనమైంది, నా అంతిమ యుద్ధానికి సమయం ఆసనమైంది అంటూ అమితాబ్ చెబుతారు. ఇలా చిన్న వీడియోతో చాలా పెద్ద ప్రశ్నలు సంధించారు డైరెక్టర్ నాగేశ్వరన్. వాటికి డీటెయిల్ ఆన్సర్లు మనం ఇప్పుడు చూద్దాం. పాండవులు కౌరవుల గురువైన ద్రోణాచార్యుడు తనయుడే ఈ అశ్వత్థామ. కురుక్షేత్ర మహాసంగ్రామంలో అశ్వత్థామ పోరాటం గురించి ఎంతో గొప్పగా వర్ణించారు. 64 కళల్లో ప్రావీణ్యుడైన అశ్వత్థామ ఆ యుద్ధంలో కౌరవుల తరపున పాండవులపై అలుపెరిగిన యుద్ధం చేశాడు. కానీ యుద్ధంలో పాండవులు గెలిచిన తర్వాత ఆగ్రహంతో పెద్ద తప్పు చేస్తాడు. పాండవులను అంతం చేసేందుకు బయలుదేరిన అశ్వత్థామ వారి కుమారులైన ఉప పాండవులను నిద్దట్లోనే గొంతు కోసి చంపేస్తాడు. ఇంతటి దుర్మార్గాన్ని చేసినందుకు అశ్వత్థామను కృష్ణుడు శపిస్తాడు. నీకు మృత్యు అంటే భయం లేదు కదా అశ్వత్థామ, నీ నుంచి నీ మృత్యువును నేను తీసుకుంటున్నాను, నువ్వు అమరుడివి అవ్వాలని నేను నిన్ను శపిస్తున్నాను. నీ శరీరంలోని అణువణువు రగులుతుంది, శరీరంలోని ప్రతి అణువు నుంచి చీము రక్తం ప్రవహిస్తాయి. నిన్ను సమీపించే సాహసం ఎవరు చేయరు అశ్వత్థామ. ఏకాకివే కాలాంతం వరకు పృథ్వీలోని కొండల్లో కోణల్లో అలమటిస్తూ ఉంటావు. ప్రతి క్షణం మృత్యువుకే పరితపిస్తూ ఉంటావు. అయినప్పటికీ నీకు మృత్యు అనేది ప్రాప్తించదు అంటూ కృష్ణుడు శపించడంతో అశ్వత్థామ అమరుడైపోతాడు. పురాణాల ప్రకారం ఇప్పటికీ అశ్వత్థామ చిరంజీవిగా ఈ భూమిపైన తిరుగుతూ ఉన్నాడని నమ్ముతారు. అయితే మరి అశ్వత్థామకి కల్కికి లింక్ ఏంటి అనే ప్రశ్నకి కూడా కల్కి పురాణంలో సమాధానం ఉంది. అశ్వత్థామతో పాటు ఈ భూమిపై మొత్తం 7 చిరంజీవులు ఉన్నారు. అందులో పరశురాముడు, కృపాచార్యుడు, వ్యాస, అశ్వత్థామ వీరంతా కల్కిని చూసేందుకు సంబల హిమాలయాల్లోని దేవతల నగరంకి వస్తారని కల్కి పురాణం చెబుతుంది. వీళ్ళు 4 కల్కి ధర్మ సంస్థాపన సహాయం చేస్తారని, వారే కల్కికి ఆ పేరు పెడతారని పురాణంలో ఉంది. అంతేకాకుండా పరశురాముడు స్వయంగా కల్కికి అన్ని విద్యలు నేర్పి గురువుగా ఉంటాడని రాసి ఉంది. కలియుగం చివరిలోనో లేదా ధర్మం అదుపు తప్పినప్పుడు కల్కి వస్తాడని, ధర్మ సంస్థాపన చేస్తాడని అంటారు. దీని ప్రకారమే కల్కి నుంచి వచ్చిన గ్లింప్స్లో శివలింగంపై నీళ్లు పడేంత వరకు అశ్వత్థామ ప్రశాంతంగా ఉంటాడు. కానీ నీళ్లు పడటం ఆగిపోయిన వెంటనే నా సమయం ఆసనమైంది అంటూ పైకి లేస్తాడు. దీని అర్థం కల్కిని కలిసే సమయం ఆసనమైందని. అందుకే వెంటనే అశ్వత్థామ లేచి నా అంతిమ యుద్ధానికి సమయం ఆసనమైంది అంటూ బయలుదేరుతాడు. ఇలా కల్కి సినిమాలోని ఒక్కో పాత్రను పరిచయం చేస్తూ గ్లింప్స్ను రిలీజ్ చేయబోతుంది మూవీ టీం. ఏది ఏమైనా మన పురాణాలను పిల్లలకి అర్థమయ్యేలా మోడర్న్ టచ్ ఇచ్చి ఇలా చూపించడం కొంతవరకు మంచిదే. ఎందుకంటే ఇలాగైనా వాళ్ళు మన ఇతిహాసాలను తెలుసుకుంటారు. వీడియోను చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరికొన్ని వీడియోలు మీకోసం వచ్చే అవకాశం ఉంటాయి. ప్లీజ్ మీరు చేసే ఒక లైక్ ద్వారా 10 మందికి వీడియో షేర్ అవుతుంది. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.